నేషనల్ అగ్రికల్చర్ కోడ్, మనకి ఎలక్షన్ కోడ్ తెలుసు, ఐపీసీ కోడ్ కూడా తెలుసు. మరి నేషనల్ అగ్రికల్చర్ కోడ్ అంటే ఏంటి? దీన్ని తెలుగులో జాతీయ వ్యవసాయ నియమావళి అంటారు. షార్ట్కట్లో ఎన్ఏసి, న్యాక్ అని కూడా వ్యవహరిస్తారు. దేశానికి ఇండియన్ పీనల్ కోడ్, ఎలక్షన్ కోడ్ ఎంత ముఖ్యమో నేషనల్ అగ్రికల్చర్ కోడ్, న్యాక్ అంతకంటే ముఖ్యం అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇంతకీ జాతీయ వ్యవసాయ నియమావళి అంటే ఏంటి? ఇది ఎందుకు అంత అవసరం? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గత నెలలో ఓ వర్క్ షాప్ను నిర్వహించింది. అందులోనే జాతీయ వ్యవసాయ నియమావళి ఎన్ఏసీను ప్రతిపాదించింది. వ్యవసాయ రంగం ప్రాముఖ్యతని అర్థం చేసుకొని అందుబాటులో ఉన్న వనరులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో పుట్టుకొచ్చిందే ఈ న్యాక్. కేవలం సాగుకే ఇది పరిమితం కాదు. పంటల ఎంపిక నుంచి వ్యవసాయ దిగుబడుల నిల్వ వరకు ఉత్తమ పద్ధతులకు జాతీయ వ్యవసాయ నియమావళి భరోసా ఇస్తుంది. దేశవ్యాప్తంగా అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు, సరికొత్త వ్యవసాయ పద్ధతులు, విభిన్నమైన ప్రాంతీయ పరిస్థితులను ఎన్ఏసీలో పొందుపరచాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఈ కోడ్ అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలని గుర్తించి ప్రమాణాలని రూపొందిస్తారు. దీన్ని మనందరికీ అర్థమయ్యేలా ఇంకాస్త సింపుల్గా చెప్పుకుందాం. ఉదాహరణకి, మీరు తెలంగాణలో నివసిస్తున్నారు. ఇక్కడ కుంకుమ పువ్వు సాగు చేయాలి అనుకుంటున్నారు, లేదా యాపిల్ పంట వేయాలి అనుకుంటున్నారు. అది సాధ్యం కాదనేది చాలామంది ఫీలింగ్. కానీ జాతీయ వ్యవసాయ నియమావళి అందుబాటులోకి వస్తే మన దగ్గరున్న వ్యవసాయ క్షేత్రంలో ఏం సాగు చేసుకోవచ్చు, ఎలా సాగు చేసుకోవచ్చు, ఎలా నిల్వ చేయొచ్చు, ఎక్కడ మార్కెట్ చేయొచ్చు లాంటి అంశాలన్నీ అందుబాటులోకి వస్తాయి. నిజానికి చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, కొన్ని రాష్ట్రీయ జాతీయ సంస్థలు వీటి కోసం అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని ఏకీకృతం చేసే సంస్థగా జాతీయ వ్యవసాయ నియమావళి రాబోతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పటికే నిర్మాణ రంగంపై, విద్యుత్ రంగంపై పనిచేసింది. నిర్మాణాల కోసం నిర్మాణాల నేషనల్ బిల్డింగ్ కోడ్, విద్యుత్ కోసం నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ని రూపొందించింది. వాటిని విజయవంతంగా అమలు చేశారు కూడా. ఇప్పుడు వాటి కొనసాగింపుగా జాతీయ వ్యవసాయ నియమావళిని ప్రతిపాదించారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వస్తువులకు ఇప్పటికే ప్రమాణాలు ఉన్నాయి. అదేవిధంగా రైతులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకం అందిస్తూ భారతీయ వ్యవసాయంలో నాణ్యతను పెంచేందుకు జాతీయ వ్యవసాయ కోడ్ దోహదపడుతుందన్నమాట. ఇప్పటికీ ఇండియా వ్యవసాయ ఆధారిత దేశమే. వ్యవసాయ రంగం బాగున్నప్పుడే దేశ జీడిపి బాగుంటుంది, షేర్ మార్కెట్ కూడా నిలకడగా ఉంటుంది. అందుకే అంతటి కీలకమైన రంగాన్ని స్థిరీకరణ చేసే ఉద్దేశంతో ఈ కోడ్ని తీసుకొస్తున్నారు. నియమావళి 2 భాగాలుగా ఉంటుంది. అన్ని పంటలకి సాధారణ కోడ్ కలిగి ఉండటం మొదటిది. రెండోది ఏంటంటే, వరి, గోధుమ, నూనె గింజలు, పప్పు ధాన్యాలకు నిర్దిష్ట ప్రమాణాలు నిర్ణయిస్తుంది. భూమిని సాగుకు అనుకూలంగా చేసే ప్రక్రియ నుంచి కోత, మార్కెటింగ్ వరకు ఈ కోడ్ వర్తిస్తుంది. రైతులు అభివృద్ధి చెందటానికి మరింత అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, భారతీయ వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళటం ఈ కోడ్ ఉద్దేశం. రైతు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, సమర్థవంతమైన, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతంలోని కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని జాతీయ వ్యవసాయ నియమావళి మెరుగుపరుస్తుంది. పంట ఎంపిక, భూమిని సిద్ధం చేయటం, విత్తనాలు లేదా నాట్లు వేయటం, నీటిపారుదల వ్యవస్థ, నేల ఆరోగ్య నిర్వహణ, మొక్కల ఆరోగ్య నిర్వహణ, పంట కోత, గ్రౌండ్ లెవెల్లో ప్రాసెస్ చేయటం, సేద్యం తర్వాత అనుసరించాల్సిన పద్ధతులు, రికార్డు నిర్వహణ, వ్యవసాయంలో అధునాతన సాంకేతికతల వినియోగం వంటి నిర్దిష్ట వ్యవసాయ సంబంధిత అంశాలపై పరిశోధించడానికి ఈ కోడ్ ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న కార్మిక శక్తిలో దాదాపు 50% మంది వ్యవసాయ ఆధారంగానే బతుకుతున్నారు. 60% జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్న కారణంగా దేశ ఆహార భద్రతకు వ్యవసాయం అత్యంత కీలకం. వాళ్ళందరికీ వ్యవసాయంపై ఆదాయం కల్పించడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉపాధి కల్పించడం జాతీయ వ్యవసాయ నియమావళి ప్రధాన ఉద్దేశం. వరి, గోధుమలు, పత్తి, సుగంధ ద్రవ్యాలు వంటి పంటలతో పాటు ప్రపంచంలోని ప్రధాన పంటల్లో భారతీయ వ్యవసాయ రంగం కీలకంగా ఉంది. పైగా గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి పరిశ్రమలకి ముడి సరుకులు అందించడం ద్వారా భారత పారిశ్రామిక రంగానికి సైతం వ్యవసాయం తోడ్పాటును అందిస్తుంది. ఇలాంటి కీలకమైన రంగం ఇంకా అసంఘటితంగానే ఉంది. దీన్ని మరింత మెరుగ్గా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే జాతీయ వ్యవసాయ నియమావళి ఈ కోడ్ క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తే రైతన్నలు బాగుపడమే కాదు, దేశం జీడిపి కూడా మరింత పెరుగుతుంది.
అయితే కోడ్ అమల్లోకి రావడానికి కాస్త టైం పడుతుంది. ప్రస్తుతం వివిధ కమిటీలు దీనిపై పనిచేస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ఈ కమిటీలన్నీ కలిపి నిబంధనలు రూపొందిస్తాయి. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో వర్క్ షాప్స్ నిర్వహించి ముసాయిదా తయారు చేస్తారు. 2026లో కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.